పురాణాలు చెప్పిన దేవతల సమయం నిజమేనా? ఉదయం 4 గంటలకు బయటకు వెళితే దేవతలను చూడవచ్చా? ఉదయం 4 గంటలకు లేస్తే జీవితం మారిపోతుందా? మీరెప్పుడైనా ఉదయం 4 గంటల సమయంలో నిద్రలేచి చూశారా? ఆ సమయంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం, చల్లని గాలి, మనసుకు తెలియని ప్రశాంతత. కానీ ఈ సమయం ఎందుకంత పవిత్రం? నిజంగా ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. సూర్యోదయం కంటే సుమారు 1 గంట 36 నిమిషాల ముందున్న కాలమే బ్రహ్మముహూర్తం. పురాణాల ప్రకారం ఈ సమయంలో సత్వగుణం అత్యధికంగా ఉంటుంది. అంటే మనసు స్వచ్ఛంగా ఉంటుంది, ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. దైవశక్తిని సులభంగా గ్రహించగల సమయం ఇది. అందుకే ఋషులు, మహర్షులు ఈ సమయాన్నే దేవసమయం అని పిలిచారు. పురాణాలు చెబుతున్న ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, ఈ బ్రహ్మముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు సృష్టికి సంబంధించిన శక్తిని భూమిపై ప్రసారం చేస్తాడట. బ్రహ్మముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు, దేవతలు, ఋషులు, సిద్ధులు భూమిపై సంచరిస్తారని పురాణ విశ్వాసం. అందుకే ఈ సమయంలో చేసిన జపం, ధ్యానం, స్తోత్రపఠనం 1000 రెట్లు ఫలితమిస్తాయంటారు. శాస్త్రాలలో చెప్పిన మాట ఇదే. బ్రహ్మముహూర్తంలో చేసిన 1 నిమిషం జపం సాధారణ సమయంలో చేసిన 100 యజ్ఞాల ఫలంతో సమానం. ఎందుకంటే ఈ సమయంలో మన మనస్సు బాహ్య ప్రపంచానికి దూరంగా, అంతర్ముఖంగా ఉంటుంది. అందుకే గాయత్రీ మంత్రం, ఓంకారం, శివనామ జపం ఈ సమయంలో చేస్తే ఆత్మశక్తి మేల్కొంటుందంటారు. పురాణాలు ఒక హెచ్చరిక కూడా ఇస్తాయి. బ్రహ్మముహూర్తాన్ని నిద్రలో గడిపితే అలసత పెరుగుతుంది, మనసులో నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి, జీవితంలో ఆలస్యం, నిరుత్సాహం వస్తాయి. అందుకే పెద్దలంటారు, ఉదయాన్నే లేచేవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు అని. ఋషులు ఎందుకు ఈ సమయాన్నే ఎంచుకున్నారు? విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వంటి మహర్షులంతా తమ తపస్సు, ధ్యానం, ఆత్మజ్ఞానం ఈ బ్రహ్మముహూర్తంలోనే చేసేవారు. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతి కూడా ధ్యానంలో ఉంటుంది. సైన్స్ ప్రకారం సూర్యోదయం ముందు లేచేవాళ్లలో మెలటోనిన్ అంటే నిద్ర హార్మోన్ తగ్గి, కార్టిసోల్ అంటే ఫోకస్ హార్మోన్ సహజంగా పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో లేచేవాళ్లు రోజంతా చురుకుగా ఉంటారు. ఈ సమయంలో మెదడు, శరీరం, మనసు అత్యుత్తమ స్థితిలో ఉంటాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. అందుకే పురాణాలు చెప్పిన బ్రహ్మముహూర్తం సైన్స్ కూడా ఒప్పుకునే బెస్ట్ టైమ్ ఆఫ్ ద డే. మరి మనమేం చెయ్యాలంటే, రోజూ ఉదయం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, దేవుని నామం ఒక్కసారి స్మరించడం, మంచి ఆలోచనతో రోజును ప్రారంభించడం, ఇవే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగులు.